హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? విద్యగాన్ మనము ఒకటి స్వింగ్ ట్రేడ్ కోసం ఒక స్టాక్ని ఎంచుకుందామండి. అదే పిట్రోనెట్. ఇవ్వండి, ఇది ఒకసారి ఇక్కడ ఒక స్వింగ్ ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఒక స్వింగ్ ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఒక సెల్ కార్డ్ స్వింగ్ ట్రేడ్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా ఒక స్వింగ్ ట్రేడ్, ఇక్కడ కూడా మనం ఒకటి ట్రై చేయొచ్చు. ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ ఒక మంచి స్వింగ్ ట్రేడ్ వచ్చింది, మళ్ళీ డౌన్ అయింది, ఇక్కడ ఒక స్వింగ్ ట్రేడ్ ట్రై చేయించారు. ఇవ్వండి, ఇది ఒకటి స్వింగ్ ట్రేడ్. నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇదే రేంజ్లోని ప్యాటర్న్ అవుతుంది. ఇవ్వండి, ఇదే రేంజ్లోని ప్యాటర్న్ అవుతుంది. ఇది క్రాష్ అయిందంటే మంచి క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, అదే రేంజ్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇవ్వండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 340 నడుస్తుంది. దీన్ని చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. ఇవ్వండి, యాడ్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ 330 దగ్గర యాడ్ ఆన్ చేసుకోండి. స్టాప్ లాస్ అనేది ఇవ్వండి, దీన్ని స్టాప్ లాస్ అనేది 325. ఇవ్వండి, ఈ కిందన 325 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి, టార్గెట్ అనేది 355 ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవ్వండి, 360 నెక్స్ట్ ఈ క్యాండిల్ 384 వరకు అండి. ఓకే అండి, స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ మెయింటైన్ చేసుకుంటాను. టార్గెట్ అనేది ఎక్కువ పెట్టవచ్చు. జాన్వరి సిరీస్లోని జాన్వరి కాంట్రాక్ట్స్లోని ఒక ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. ఇది క్యాష్లో కూడా బై చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా కూడా బై అండ్ సెల్ అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఇది నాట్ ఏ సెబీ రిజిస్టర్. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఓకే అండి, ఇవ్వండి, ఇది 3 డే క్యాండిల్ తీసానండి. ఒక 3 గ్రీన్ క్యాండిల్ అయింది, ఇంకో గ్రీన్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఈ లో అనేది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. మనం ఇది ఒక స్వింగ్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఈ లో వచ్చిందంటే అదే స్టాప్ లాస్. ఇదిగోండి, దానికన్నా కొద్ది కిందకి, ఎందుకంటే వాలటిలిటీలోని స్టాప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని కిందన మన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ట్రై చేయవచ్చు అండి. ఇదిగోండి 324 అని ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇవ్వండి, ఇది స్టాప్ లాస్. ఇవ్వండి, ఇది స్టాప్ లాస్. ఇది యాడ్ ఆన్ చేసుకోండి. టార్గెట్ అనేది ఇవ్వండి, ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ చేసుకోండి. ఓకే అండి, ఈ రేంజ్ చెప్పాను కదండి. 325 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 330 దగ్గర యాడ్ చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ అనేది 370, 360 చూద్దాం ఒకసారి ఎంత అనేది. ఇవ్వండి, ఇది 355. ఇది ఈ రేంజ్ అనేది 370. ఈ రేంజ్ అనేది 384. 384 ఇవ్వండి, 383 ఈ రేంజ్ల వరకు మనం పెట్టుకోవచ్చు. ఇవ్వండి, స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ అనేది 360 కాల్ కానీ 360 కాల్ కానీ ట్రై చేయవచ్చు. ఇది జాన్వరి సిరీస్లో. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం చెప్పుకున్నామో ఒకసారి మనము టైప్ చేసుకుందాం. పిట్రోనెట్ బై ఎట్ 340, యాడ్ మోర్ 330, SL 323, టార్గెట్ 360 అండ్ 384. ఓకే అండి, నెక్స్ట్ ఒక కాల్ ఆప్షన్ కూడాను ట్రై చేయొచ్చండి. పిట్రోనెట్ $460 CE బై ఎట్ CNP. ఇది మాత్రం కిందన డిప్ వచ్చింది అనుకోండి, అక్కడ యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది ఈ క్యాష్ రేంజ్లోని టార్గెట్ పెట్టుకోండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.